హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళకి అయితే వెళ్తున్నాం. కేరళలో మెయిన్ తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. అయితే ఎలాగో అంత లాంగ్ వెళ్తున్నాం కాబట్టి అలిపి బ్యాక్ వాటర్స్ అండ్ వార్కలా, కోవలం బీచ్ ఇవన్నీ చూడడానికి అయితే మేము ప్లాన్ చేసుకొని మరీ వెళ్తున్నాం. సో బెంగళూరు నుంచి మేము ఆఫ్టర్నూన్ బయలుదేరేస్తాం. అంటే మార్నింగ్ 11 అలా అయిందనమాట. మేబీ కొచ్చిన్కి నైట్కి వెళ్తాం. ఒక 8 ఆ టైంకి కొచ్చిన్ రీచ్ అవుతాం. సో అక్కడే స్టే చేసి తర్వాత ప్లాన్ చేయాలి. హొసూర్ అయితే రీచ్ అయిపోయాం. తమిళనాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు లెఫ్ట్లో చూస్తున్న షాపులు అనేసి క్రాకర్స్. బేసిక్గా హొసూర్లో క్రాకర్స్ షాపులు చాలా ఉంటాయి. ఇదివరకు చాలా కాస్ట్ తక్కువ ఉండేది. అయితే చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకొని పోతున్నారని చెప్పేసి ఇక్కడ కూడా కాస్ట్ హెవీగానే పెట్టేశారు. మేము 2-3 సార్లు వచ్చి ఇక్కడ తీసుకున్నాం. ఆ ఫ్రంట్ కనిపిస్తుంది చెన్నై సిల్క్. మేము ఎప్పుడన్నా శారీస్ కొనాలంటే ఇంత దూరం వచ్చి కొంటాం అనమాట. బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ చెన్నై సిల్క్స్ 60 కిలోమీటర్స్ వస్తుంది. అదేంటో కానీ బెంగళూరు టౌన్లో మాత్రం చెన్నై సిల్క్స్ లేదు. ఇక్కడ మా ఆవిడకి పట్టు చీరలు కూడా ఉన్నాం. హొసూర్ దాటి కృష్ణగిరికి దగ్గరలో ఉన్నాం. కృష్ణగిరి ఇంకొక 29 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే ఇది. NH44 ఆర్ 42 సంథింగ్. ఇప్పుడే లంచ్ కాపేసాం. ఏదో కొత్తది హోటల్ ఒకటి ఓపెన్ చేశారనుకుంటా. సేలం ఆర్ఆర్ బిర్యానీ అని చెప్పేసి. ఏదో పూజ కూడా చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది ఇది. పొంగల్ కదా కి. సో దే ఆర్ ప్రిపేరింగ్ పొంగల్. మా ఫేవరెట్ ఫిష్ ఉంది ఇక్కడ. దట్ వన్ ఆల్సోకి బాగుంటుంది కదా. ప్రాన్సా? స్మాల్ ఫిషెస్ ఇస్ దేర్ నో? యు వాంటా? ఎవ్రీథింగ్ యు వాంటా? నో. ఇటు లంచ్ నాన్ వెజ్ ఉంది ఫుల్గా. పొంగల్ చేస్తున్నారు. రండి, లేట్ అవుతుంది. Here only no. Inside also we can order. ఆర్ఆర్ బిర్యానీ అంటే ఇలా ఉంటుంది లోపల. సారీ, యూ కెన్ సిట్ హియర్. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చాం. తమిళనాడులో ఆల్మోస్ట్ అరిటాకులతో పెడతారు. ఓకే, ఏం ఆర్డర్ ఇచ్చావు? చికెన్ బిర్యానీ. సరే, నువ్వు పాప నువ్వు ఫ్రైడ్ రైసా? వాట్ ఫ్రైడ్ రైసా? అవునా? మాకైతే ఇక్కడ లంచ్ చేసినందుకు క్యాలెండర్ ఒకటి ఇచ్చారు. తమిళనాడు క్యాలెండరు మురుగంది, చాలా బాగుంది. ఇక్కడ పొంగల్ అయితే పొంగిచ్చేసారు. హోటల్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. లంచ్ తర్వాత జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. కృష్ణగిరి టౌన్కి వచ్చాం. సో ఇక్కడ నుంచి చెన్నైకి ఒక 257 కిలోమీటర్స్ అంట లెఫ్ట్. స్ట్రైట్ వెళ్తే సేలము, మదురై, కన్యాకుమారి వస్తుంది. అయితే మేము సేలం దాటిన తర్వాత కోయంబత్తూరు రోడ్కి టర్న్ అవ్వాలి రైట్కి. సో టువర్డ్స్ కేరళ. బ్యూటిఫుల్ ఈవినింగ్. క్లైమేట్ అయితే చాలా బాగుంది.
కోయంబత్తూర్ రూట్ టర్న్ అయ్యాం సేలం నుంచి. కోయంబత్తూర్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 140 కిలోమీటర్స్ ఉంది. తమిళనాడులో టెంపుల్స్కి చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ చూసారా భక్తులందరూ మాల వేస్తారనుకుంటా, అమ్మవారి మాల, భవానీ మాల అండ్ శివమాల వేస్తారనుకుంటా. అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక 60 కిలోమీటర్స్లో భవానీ అమ్మవారి టెంపుల్ ఉంది. అందరూ అక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. చూడు మొత్తం దారి పొడవునా భక్తులు మాలేసి వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు చెప్పులు కూడా లేవు. చూడండి మీరే, కంటిన్యూగా ఉన్నారు. వావ్, చూడు పెట్టు, చూసారా మొత్తం అంతా అమ్మవారి మాలే. చూడు మొత్తం ఎంతమంది వేసారంటే చాలా దూరం నుంచి గమనిస్తూ ఉన్నా, కంటిన్యూగా వేసారు. దాదాపు 10 కిలోమీటర్స్ నుంచి కంటిన్యూగా అయితే భక్తులు పోతూనే ఉన్నారు. ఎంత దూరం పోతారు అసలు, చాలా మంది ఉన్నారు అనుకుంటా. లెఫ్ట్ సైడ్ మొత్తం వాళ్ళే, చెప్పులు కూడా లేవు, తార్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. భవానీ ఊరు వచ్చాం. ఆ రైట్లో అక్కడ హిల్స్ కనిపిస్తుంది కదా, కొండ, అదే అమ్మవారి టెంపుల్. ఇదంతా మొత్తం కావేరీ రివర్. కాసేపు టీ బ్రేక్ ఇచ్చాం, టీ తాగేసాం అందరూ. నేను తాగలేదు, మా వాళ్ళందరూ తాగేస్తారు. పిల్లలు స్నాక్స్ తిన్నారు. కాసేపు ఆపిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కోయంబత్తూరు కూడా రాలేదు. ఇంకా కోయంబత్తూరు 30 కిలోమీటర్స్ అలా ఉంది. ఇక్కడ నుంచి కొచ్చి ఎగ్జాక్ట్లీ 154 కిలోమీటర్స్ ఉంది. మేము కొచ్చి రీచ్ అయ్యి కొచ్చిలో రూమ్ తీసుకోవాలన్నమాట. టన్నల్స్ చాలా బాగున్నాయి. సో ఫైనల్లీ కొచ్చి అయితే రీచ్ అయ్యా. రూమ్స్ ఇప్పుడే ఒక రూమ్ అయితే చూసాను ఇక్కడ. సో చూసి వచ్చాను నేను, బాగా నచ్చింది నాకైతే రూమ్. అండ్ ఇది కొచ్చి స్టార్టింగ్ అనమాట, ఇంకా సిటీ టౌన్లోకి వెళ్ళలేదు మేము. సో అంటే కొచ్చిలో మేము చూడాల్సిన ప్లేసెస్ అయితే ఏం లేవు అనమాట. జస్ట్ నైట్ ఇక్కడ స్టే చేయడానికి మాత్రమే కొచ్చిలో రూమ్ తీసుకున్నాం. అండ్ మార్నింగ్ లేచి మేము డైరెక్ట్ అలిపి అండ్ వార్కల తర్వాత త్రివేంద్రం వెళ్ళాలి. సో ఇందాక నేనైతే రూమ్ చూసి వచ్చాను, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది రూము. ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో కొచ్చికి దగ్గర స్టార్టింగ్లో తీసుకున్నాం రూమ్ ఒకటి. రూమ్ పేరు సుభద్ర రెసిడెన్సీ. ఎక్సలెంట్గా ఉంది, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, చాలా ఉంది. సుభద్ర మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాం, నైట్ అయితే ఇక్కడ మేము కార్ ఇక్కడ పార్క్ చేస్తాం. చాలా బాగుంది, ఎక్సలెంట్గా. గుడ్ మార్నింగ్ కొచ్చి. నైట్ మేము స్టే చేసిన రూమ్ ఇదే. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ మధ్య చాలా బాగుంది రూమ్. అసలు కేరళ అంటే అద్భుతమైన అందాలకు కొలువు. అలాంటి కేరళలో ఇంకా మంచి లొకేషన్లో రూమ్ దొరకడం నిజంగా చాలా బాగుంది అసలు. సో త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరేయాలి. चल चल दिग
నేను వద్దన్న కారు వాడే స్టార్ట్ చేస్తాడు అండ్ రివర్స్ అవన్నీ వాడే చూసుకుంటాడు. సో రూమ్ చెక్అవుట్ అయితే చేసాం, బయలుదేరేసాం. అండ్ ఎక్కడైనా మంచి హోటల్ వస్తే అక్కడ ఆపేసి టిఫిన్ తినేసి డైరెక్ట్ అలిపి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ ఆల్. కొచ్చిన్లో మార్నింగ్ బయలుదేరేసాం, తిరువనంతపురం దర్శనానికి వెళ్తున్నాం. అంటే మధ్యలో కొన్ని చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. సో వాటిని కవర్ చేసుకుంటూ వెళ్తాం. మెయిన్లీ అలిపి బ్యాక్ వాటర్స్ ఉంది కదా, బోట్ హౌస్, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా. చూడాలి. అలాగే ఒకటి ఫారెన్ బీచ్ అంటారు, కోవలం బీచ్. సో ఫారినర్స్ ఎక్కువ వస్తారు అక్కడికి, దాన్ని కూడా కవర్ చేయాలి. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి అందరం బయలుదేరేసాం. ఈ సర్కిల్లో లెఫ్ట్ తీసుకుంటే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. ఫ్లైట్ కూడా వెళ్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. మాకైతే కొచ్చి టౌన్ చాలా బాగా నచ్చింది అండ్ జర్నీ కూడా చాలా సూపర్గా ఉంది అసలు. మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయలేదు, జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. రోడ్లు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. కొచ్చిన్ టౌన్ చాలా ఓల్డ్ సిటీ, ఇది కేరళలో బిగ్గెస్ట్ సిటీ. హైవే మీద మొత్తం మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా. మనలాగా అడ్డదిడ్డంగా అయితే వెహికల్స్ దూరం ఇక్కడ, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటర్సే. ఆల్మోస్ట్ 94% లిటరేచర్ ఉంది కేరళలో. సో వాళ్ళ స్టేట్ని వాళ్ళు చాలా క్లీన్గా పెట్టుకుంటారు. దూరాన పెద్ద చర్చ్ అయితే కనిపిస్తోంది. కేరళలో క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు అండ్ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉంటారు అండ్ హిందూస్ కూడా ఈక్వల్గా ఉంటారు, ఐ థింక్ సో.
మంచి టిఫిన్ సెంటర్లో ఆపాలనుకున్నా కానీ హైవే ఎక్కిన తర్వాత అసలు ఎక్కడా కూడా టిఫిన్ సెంటర్స్ కనిపించట్లేదు. సో ఒకేసారి లంచ్ చేయాల్సి వస్తుందేమో, పిల్లలకైతే ఆకలిగా ఉంది. అండ్ ఎన్ని చోట్ల చూసినా టిఫిన్ సెంటర్స్ అయితే కనిపించట్లేదు. జర్నీ స్టార్ట్ అయ్యి 2 అవర్స్ అయింది, అయినా ఇంకా కొచ్చి టౌన్ దాటట్లేదు. సో ఇప్పుడిప్పుడే కొచ్చి టౌన్ అయితే దాటుతున్నాం. అండ్ టువర్డ్స్ టు అలిపి బ్యాక్ వాటర్స్. అలిపి బ్యాక్ వాటర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కేరళ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్ ఇన్ ఇండియా. సౌత్ ఇండియాలో మాత్రం చాలా బ్యూటిఫుల్ అనమాట, మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నది కోస్టల్ ఏరియా మొత్తం. ఇది కొచ్చిన్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కటే రోడ్ ఉంటుంది. మధ్యలో తిరువనంతపురం ఒకటి పెద్ద సిటీ టౌన్, పెద్ద సిటీ ఒకటి టచ్ అవుతుంది. సో డైరెక్ట్ మనం ఇలాగే కన్యాకుమారి వెళ్ళిపోవచ్చు అనమాట. సో లెఫ్ట్ సైడ్ మొత్తం రివర్స్, మంచి మంచి రివర్స్, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. రైట్ సైడ్ మొత్తం బీచ్ ఉంటుంది, అరేబియన్ సీ ఉంటుంది. సో ఎటు చూసినా కేరళలో ప్రతి ఒక్క ప్లేస్ మనల్ని ఎంతో మంత్రముగ్ధులు చేస్తుంది. సో లైఫ్లో ఖచ్చితంగా ఒకసారైనా మీరు కేరళ విజిట్ చేయాలి. ఫైనల్లీ మేము అలపూజ రీచ్ అయ్యాం. అలపి బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా మార్నింగ్ 10-10:30కి అంతా ఇక్కడ రీచ్ అయిపోవాల్సింది, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అండ్ రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్స్లో ఉంది కాబట్టి సో చాలా లేట్ అయింది. అలపి బ్యాక్ వాటర్స్ సంబంధించి మోస్ట్ బ్యూటిఫుల్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. సో డోంట్ మిస్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ.